రైట్ మరొక బ్రేకింగ్ చూస్తున్న మధ్యప్రదేశ్ రాజస్థాన్లో కోల్డ్ డ్రిప్ కాఫ్ సిరప్ సేవించిన కారణంగా 11 మంది చిన్నారులు మరణించారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అప్రమత్తమైంది. కిడ్నీ వైఫల్యానికి కారణమయ్యే డైథిలిన్ గ్లైకాల్ కలుషితం ఉన్న SR13 బ్యాచ్ సిరప్ను ఉపయోగించవద్దని డీసీ అడ్వైజరీ చేసింది. ఇక రాష్ట్రంలోని మెడికల్ స్టోర్లో, ఆసుపత్రుల్లో ఈ బ్యాచ్ సిరప్లు సీజ్ చేయాలని కూడా డ్రగ్స్ ఇన్స్పెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా మరొక 2 కాఫ్ సిరప్లపై నిషేధం విధిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బ్యాన్కు గురైన కాఫ్ సిరప్ల్లో రీలైఫ్, అలాగే రెస్పిఫ్రెష్, TR సిరప్లు ఉన్నాయి. అయితే ఈ 2 దగ్గు మందులను మెడికల్ స్టోర్లో ఎవరూ విక్రయించవద్దంటూ స్టేట్ డ్రగ్స్ కంట్రోల్ అథారిటీ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. కాంగ్రెస్ పార్టీలో మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్ మధ్య చెలరే